Hi, welcome back to my channel. This is for Chandu, ఈ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే 2030 నాటికైతే మనకు కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు అనమాట. సో మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి 13 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏంటని చెప్పేసి నేను ఒక అప్డేట్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను మీకు. సో మరి ఏ విధంగా రాబోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి, దానికి సంబంధించి చిన్న అప్డేట్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి మరి ఆ అప్డేట్ ఏంటంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ అని చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, అదేవిధంగా మీ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. సో చూద్దాం మరి మనకు అవి ఏంటి అంటే, మనకు 2030 నాటికి కొత్తగా అయితే 13 లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. చూసుకుంటే మన దేశంలో అయితే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీ ఉంది కదా, ఈ యొక్క గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా వచ్చేటువంటి 5 ఏళ్లలో నెక్స్ట్ మనకు 5 ఇయర్స్లో అయితే కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు అయితే మనకు రానున్నాయని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, జీసీసీల సంఖ్య వేగంగా పెరుగుతుందంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల యొక్క సంఖ్య వేగంగా పెరుగుతున్నటువంటి తరుణంలోనే మనకి ఏంటంటే వీటిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 20 లక్షలకు చేరుకుందనమాట. సో 2026 నాటికి 24 లక్షలకు అయితే చేరుకోబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా 2030 అంటే 2030 నాటికి ఈ యొక్క సంఖ్య అనేది ఎంత చేరుతుందంటే 34.6 లక్షలకైతే చేరుకుంటుందన్నమాట. ఈ జీసీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య అనేది మనకు 2030 నాటికి దాదాపు మనకు 34.6 లక్షలకైతే చేరుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మనకు ఎన్ఎల్బి సర్వీస్ రిపోర్ట్ అయితే వెల్లడించింది. మనకు దీనికి సంబంధించినటువంటి ఎన్ఎల్బి సర్వీస్ రిపోర్ట్ ఉంటుంది కదా, అదైతే వెల్లడించడం అయితే జరిగింది. సో దేశంలో మనకు 1800లకు పైగా జీసీసీలో ఏఐ నిపుణుల ప్రాధాన్యం లభిస్తుందని చెప్పేసి తెలుపుతున్నారు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో అయితే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. కంపల్సరీ ఏ యొక్క ప్రాముఖ్యత అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఏఐ మీద ఎంతో కొంత స్కిల్స్ అయితే ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మీకు ఏ స్కిల్స్ వస్తుంది, ఏఐ సంబంధించినటువంటి కంపల్సరీ నేర్చుకోండి. అందుకే చెప్తున్నారు, దేశంలో దాదాపు మనకు జీసీసీ సెంటర్లు 1800లకు పైగా ఉన్నాయంట. సో దీనిలో ఏఐ నిపుణుల అంటే ఏఐ మీద వర్క్ చేసేటువంటి టాలెంట్ ఉన్న స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఈ యొక్క జాబ్ అన్ని ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అత్యధికంగా అయితే మనకు హైదరాబాద్లో ఈ ఏడాది 40 ఎకడి జీసీసీలు ఏర్పాటైనాయి. అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మనకు అత్యధికంగా మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే 41 జీసీసీలు ఏర్పాటైనాయి. అంటే సో 2030 నాటికి చూసుకోండి, ఈ యొక్క సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేట్గా కూడా ఈ యొక్క ఉద్యోగుల సంఖ్య అయితే పెరగబోతుంది. సో నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏఐకి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి, దాని మీద వర్క్ చేయండి. కంపల్సరీ ఏఐ జాబ్స్ అయితే ఫ్యూచర్లో అయితే కంపల్సరీ ఉంటాయి. ప్రతి ఒక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి జీసీసీ సెంటర్లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి కాబట్టి సో తప్పకుండా నేర్చుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ మనకు 2030 నాటికైతే కంపల్సరీ మనకు 13 లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. సో ఏ విధంగా రాబోతున్నాయని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ యొక్క ప్యాటర్న్ ద్వారా అయితే మీకు రాబోతున్నాయి. ఎందుకంటే జీసీసీల సంఖ్య పెరగబోతుంది, దాంతోపాటుగా ఎంప్లాయీస్ కూడా పెరగబోతున్నారు అనమాట. సో ఇది అప్డేట్ మనకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నెక్స్ట్ 2030 నాటికి పెరగబోయేటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు పర్సనల్గా నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంది. సో నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి, జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హై బటన్ క్లిక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చందు. మరొక మంచి అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం.